ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ప్రాంతంలో 2 మావోయిస్టులు మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలంలో కూంబింగ్ కొనసాగుతోంది. భూగర్భ బంకర్ల నుంచి మావోయిస్టులు బయటకు వస్తున్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మావోయిస్టులు మరి బంకర్స్ నుంచి కూడా బయటకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది చనిపోయినట్లుగా కూడా హతమైనట్టుగా కూడా విన్నాము. సో అసలు మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరికి ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందా? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో 15వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బచావో కర్రెగుట్టలనే పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తూ సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. అయితే నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా ఆ కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, చుట్టుపక్కల దుర్గంగుట్ట, ఇంకా నిలై సొరై కొండల సంబంధించినటువంటి ఆ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఒక భీకర యుద్ధ వాతావరణం తలెత్తినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు సంబంధించి కావచ్చు, ఇటు కేంద్ర బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది. 2 మావోయిస్టులుగా మృతినట్టు తెలిసింది. కానీ ఇంకా ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించినటువంటి అవసరం అయితే కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధాన స్థావరాలను నిర్వీర్యం చేసుకుంటూ, బంధుపాత్రలు నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులంతా కూడా కర్రెగుట్ట ప్రాంతంలోకి తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి గుహలు కావచ్చు, కర్రెగుట్టలో ఏర్పాటు చేసినటువంటి స్థావరాలన్నీ నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి గుహలన్నీ కూడా ఆధీనంలో తీసుకొని కేంద్ర బలగాలు పట్టు సాధించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ జెండాను కూడా కేంద్ర బలగాలు అక్కడ ఎగరేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుగా అసలు కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారా లేరా, మావోయిస్టులు ఉంటే సేఫ్ జోన్కు వెళ్లారని చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు, మావోయిస్టులు అందులో ఉన్నారా లేరా అంటూ కూడా ఆ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే కర్రెగుట్ట సమీపంలోటువంటి గుహల్లో కావచ్చు, స్థావరాల్లో పెద్ద ఎత్తున కేంద్ర బలగాల కూంబింగ్ అయితే కొనసాగుతుంది. చాలా సాహసోపేతంగా కర్రెగుట్టపై కావచ్చు, ఈ మిగతా గుహలను కూడా ఛేదించుకుంటూ బలగాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కడైతే బంకర్లు ఉన్నాయో, భూగర్భ కిందటువంటి బంకర్లు కావచ్చు, బంకర్ల నుంచి మావోయిస్టులు బయటకు వస్తున్నట్టుగా కేంద్ర బలగాలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర బలగాలకు మావోయిస్టులకు సంబంధించి భీకర యుద్ధ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చూడాలి ఇంకా ఎంత మేరకు ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కేంద్ర బలగాల ఎదురు కాల్పులు ఎప్పటివరకు వస్తాయి. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతుంటే పూర్తిగా బంకర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మావోయిస్టుల స్థావరాలు ఎక్కడెక్కడ ఉంటాయి, కేంద్ర బలగాలు చొచ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా అధికారికంగా మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసు కావచ్చు, కేంద్ర బలగాలు ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో 2 మావోయిస్టు మృతి చెందిన కూడా ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా కర్రెగుట్ట ఆ ప్రాంతానికి సంబంధించి ఆపరేషన్ ముగిసే వరకు కూడా జైన్ నెల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తామని కేంద్ర బలగాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆ కర్రెగుట్ట ప్రాంతంలో ప్రెజర్ బాంబు పేలి కూడా 2 జవాన్లకు గాయాలైన పరిస్థితి కనబడుతుంది. వెంటనే బీజాపూర్ సంబంధించినటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స కొనసాగిస్తారు. ఇటు ఇప్పటికే బీజాపూర్ సంబంధించినటువంటి హాస్పిటల్లో జవాన్లు చికిత్స పొందుతున్నారు. మరికొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎండవేడిమి కావచ్చు, వడగండ్ల వానతో కూడా జవాన్లు అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న వెంకటాపురం కావచ్చు, ఇటు ములుగు ఏరియా ఆసుపత్రి కూడా జవాన్లు ఇంకా ప్రజెంట్ అయితే వడదెబ్బ కారణంగా చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి సంబంధించి ప్రజా సంఘాల నేతలంతా కూడా తప్పకుండా శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టుల ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం తప్పకుండా ఆపరేషన్ కొనసాగిస్తాం, మొత్తం బస్తర్ ఏరియా కావచ్చు, కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా నక్సల్ రహిత ప్రాంతంగా మారుతున్న ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రి సీతక్క కూడా తప్పకుండా చర్చలు జరపాలి, తప్పకుండా కగార్ ఆపరేషన్ ఆపాలి. కర్రెగుట్ట ప్రాంతంలో వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ప్రజల ప్రాంతాలంతా కూడా వారు భయాందోళన పరిస్థితి కనబడుతుంది. వారి జీవనోపాధి వారంతా అడవికి వెళ్ళి తునికాకు సేకరణ చేసుకుంటారు. తునికాకు సేకరణ చేయకుండా అనవసరంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా 15 రోజులు మాత్రం కూంబింగ్ అయితే కొనసాగుతుంది. నిన్న ఈ రోజు కొంత ఈ కూంబింగ్లో కేంద్ర బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ తిరుపతి, అయితే ఏదైతే బంకర్స్ లో ఉన్నారో మరి మావోయిస్టులు ఎంతమంది అక్కడ దాక్కున్నారని ఏమైనా సమాచారం ఉందా? మావోయిస్ట్ అగ్రనేతలు కూడా అక్కడే ఉన్నారా? అంటే మొదటి నుంచి కూడా కేంద్ర బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 1000 నుంచి 1200 మంది కీలక నేతలు కర్రెగుట్ట ప్రాంతాల్లో కావచ్చు, కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి గుహాలలో ఉన్నటువంటి సమాచారంతోనే ఈ ఆపరేషన్ కొనసాగించారు. హిడ్మా కావచ్చు, హిడ్మా దళం కావచ్చు, ఇంకా దామోదర్ సంబంధించినటువంటి దళం అంతా కూడా కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగించాయి. ఆ తర్వాత గత 15 రోజుల నుంచి కొనసాగించినప్పటికీ కూడా మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టుల కీలక నేతలు ఎవరు తారాసపడినటువంటి పరిస్థితి కనపడలేదు. కేవలం వారి మందుపాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ మొత్తం
మొత్తం గుహలను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ కొంతమంది ఇంకా ఆ కర్రెగుట్ట నుంచి వేరే సేఫ్ జోన్లోకి మారిన తర్వాత ఈ కర్రెగుట్ట ఆధీనంలో తీసుకుని కర్రెగుట్ట పైకి కేంద్ర బలగాలు చేరుకున్న తర్వాత ఎక్కడైతే మావోయిస్టుల బంకర్లు ఉన్నాయో అవి గుర్తించి కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్న అయితే మావోయిస్టుల బంకర్లను కేంద్ర బలగాలు గుర్తించిన నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు బయటకు ఎట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్టుగా కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి, ఇప్పటికే అనేక బంకర్లను కావచ్చు, అనేక మందు పాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాల కూంబింగ్ అయితే కొనసాగుతుంది. మరి ఈ రోజు ఒక పెద్ద భీకర యుద్ధ వాతావరణం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించి కేంద్ర బలగాల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.